ఈసారి నామినేషన్స్‌లో నాకెందుకో శ్రీజని ఊరికే నామినేట్ చేసినట్టు అనిపించిందనమాట. అదేంటంటే ఫస్ట్ టెనెంట్స్ నుంచి ఓనర్‌గా మారే ఒక టాస్క్‌లో సంజన, సుమన్ అయితే "నువ్వు గాజులేసుకొని కూర్చున్నావా?" అని ఒక మాట అంది. వెంటనే శ్రీజ వెనక్కి తిరిగి "నువ్వు అలా అనటం తప్పు" అని అప్పుడే చెప్పేసింది. స్టాండ్ కూడా తీసుకుంది. దాని తర్వాత సుమన్ గారే శ్రీజ గారి దగ్గరకొచ్చి "నువ్వు నాకు అందరి ముందు సారీ చెప్పించు సంజన గారి చేత. ఎందుకంటే నన్ను ఇప్పుడు అందరి ముందు అన్నారు కదా" అని అయితే చెప్పిందనమాట. అందుకు శ్రీజ వెళ్ళి ఆ నామినేషన్ ఇదొక నామినేషన్ పాయింట్ లాగా కూడా పెట్టుకొని సంజన గారు అయితే నామినేట్ చేశారు. చక్కగా ఇదంతా బయటకొచ్చేసాక సుమన్ గారు ఏమన్నారు, "ఇప్పుడు నా కాలు పట్టుకొని సారీ చెప్పింది కదా సంజన, ఇంక నేను ఇప్పుడు ఏం చేయాలి, మెడబట్టుకొని బయటికి గెంటేయాలా" అంటే నీకు ఓకే అయితే ఓకే, నీకు ఓకే కాకపోతే మొత్తం తీసి పడేస్తావు అనమాట. అంటే నీకు అప్పుడు ఆ రోజు ఆ మాట తప్పు అనిపించింది కాబట్టి నాకు సారీ చెప్పించు అని శ్రీజ దగ్గరికి వెళ్ళి అడిగావు. ఈ రోజు నీకు అంతా ఓకే అయిపోయింది, నీకు అంతా నీ వాళ్ళంతా సెట్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఏంటి బయటికి గెంటేయాలా ఏంటి, అయిపోయింది కదా, అయిపోతే వదిలేయండి, మీదే తప్పు అంటున్నాడు అనమాట. నాకు అక్కడైతే సుమన్ గారు నచ్చలేదు. ఇంక శ్రీజని ఎందుకో తప్పుగా నామినేట్ చేసి తనని ఏడిపి